హాయ్ ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నిఖిల్ సిద్ధార్థ కెరీర్లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాము. ఇప్పుడు ప్రజెంట్ నిఖిల్ సిద్ధార్థ కెరీర్ గ్రాఫ్ టాప్ లెవెల్లో ఉంది. అతని కెరీర్లో ఎన్ని హిట్స్ మూవీస్ ఉండే, ఎన్ని ఫ్లాప్ మూవీస్ ఉండే, అలాగే ఇయర్ బై ఇయర్ ఎన్ని మూవీస్ చేశారు అది కూడా డిస్కస్ చేయబోతున్నాము. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ సిద్ధార్థ అప్కమింగ్ మూవీస్ లిస్ట్ కూడా ఈ వీడియోలో నేను మెన్షన్ చేయబోతున్నాను. ఇదేంటంటే అప్ టు 2024 వరకు ఉన్నటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఎవరైనా ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ కు విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే టాపిక్, దట్ ఈస్ నిఖిల్ సిద్ధార్థ కెరీర్ లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ మూవీ హ్యాపీ డేస్, బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. అందరికి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిందే హ్యాపీ డేస్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. సెకండ్ మూవీ అంకిత్ పల్లవి ఫ్రెండ్స్ తీశారు, దట్ ఈస్ ఫ్లాప్ మూవీ. నెక్స్ట్ థర్డ్ మూవీ యువత, యావరేజ్ మూవీ. ఫోర్త్ మూవీ కళావర్ కింగ్, ఫ్లాప్. ఫిఫ్త్ వన్ ఓం శాంతి, ఫ్లాప్ మూవీ. సిక్స్త్ వన్ ఆలస్యం అమృతం, ఫ్లాప్ మూవీ. నెక్స్ట్ సెవెంత్ వన్ వీడు తేడా, ఫ్లాప్ మూవీ. ఎయిత్ వన్ డిస్కో, అట్టర్ ఫ్లాప్ మూవీ. ఎయిత్ మూవీ వరకు చూడండి, ఆల్మోస్ట్ ఒక్క హిట్ తప్ప ఆల్మోస్ట్ అన్ని ఫ్లాపే ఉండే. నెక్స్ట్ ఎయిత్ మూవీ తర్వాత నెక్స్ట్ నైన్త్ మూవీ నుంచి లెట్స్ సి మన నిఖిల్ సిద్ధార్థ కెరియర్ గ్రాఫ్ సడన్ గా ఎలా రైజ్ అయింది ఏంటనేది, ఎలాంటి మూవీస్ పడ్డాయి అతని కెరీర్ లో. నైన్త్ మూవీ వచ్చేసి స్వామిరారా, సూపర్ హిట్ మూవీ. 10th మూవీ కార్తికేయ. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఇప్పుడు చూసినా కూడా రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు, సూపర్ డూపర్ హిట్. 11th వన్ సూర్య వర్సెస్ సూర్య, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఇది కూడా సూపర్ గా ఉండేది, హిట్ మూవీ. 12th వన్ శంకరాభరణం, డిజాస్టర్ మూవీ. ఒక 12th మూవీ ఒకటి డిజాస్టర్ పడింది. 13th మూవీ ఎక్కడికి పోతావు చిన్నవాడ, బ్లాక్ బస్టర్ హిట్ మూవీ, సూపర్ ఉండేది మూవీ అయితే. ఇప్పుడైనా చూడొచ్చు మీరు, రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు ఈ మూవీ కూడా. 14th కేశవ మూవీ, యావరేజ్. 15th కిరాక్ పార్టీ, యావరేజ్. 16th వన్ అర్జున్ సురవరం, హిట్ మూవీ. అసలు యాక్చువల్ గా ఈ మూవీ రిలీజ్ అవుతుంది అనుకున్నారు, ఠాగూర్ మధు ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ మూవీ మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి ఈ మూవీ రిలీజ్ చేసేటట్లు చేశారు. అర్జున్ సురవరం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ, సూపర్ ఉండిద్ది. ఎవరైనా చూడకపోతే గో అండ్ వాచ్ దట్ మూవీ, అర్జున్ సురవరం. 17th మూవీ కార్తికేయ 2. ఇంత ముందు నేను చెప్పాను, కార్తికేయ 2 కూడా బ్లాక్ బస్టర్ హిట్. అది ఓన్లీ మన తెలుగు స్టేట్సే కాదు, నార్త్ బెల్ట్ లో కూడా, హిందీలో కూడా ఏంటంటే కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 18th వన్ 18 పేజెస్, అది కూడా హిట్ మూవీ. 19th వన్ స్పై మూవీ, బిలో యావరేజ్. ఇంకా రెండు మూవీస్ లైన్ లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి ద ఇండియా హౌస్, స్వయంభూ, ఎక్స్పెక్టెడ్ టు బి రిలీజ్ 24 or 25, లెట్స్ సి, వెయిట్ చేద్దాం. అంటే నిఖిల్ సిద్ధార్థ కెరియర్ 9th మూవీ తర్వాత ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. ఓకే, సూపర్ డూపర్ హిట్స్ అన్ని బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. ఈ మూవీ కూడా, కమింగ్ మూవీస్ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ఆకాంక్షిస్తూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్